कर्पूरगौरं करुणावतारं అందరికీ స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం దక్షిణామూర్తి యొక్క దివ్య శక్తితో కూడి ధ్యానం చేద్దాం, వారితో అనుసంధానం అవుదాం. ఈ అనుసంధాన ధ్యానంలో దక్షిణామూర్తి యొక్క చైతన్యాన్ని తీసుకుందాం. దక్షిణామూర్తి అంటే ఈ సృష్టిలో తొలి గురువు ఈశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించి గురుతత్వాన్ని మౌనం ద్వారా బోధించాడు. ఈ భూమి మీద ధ్యానాన్ని మొట్టమొదటగా అందించిన పరమగురువు అయిన దక్షిణామూర్తి మౌనమే భాషగా మార్చుకొని మాట్లాడి తన యొక్క చైతన్యాన్ని భూమి మీదకి అందించాడు. ఈరోజు మనం వారితో కలిసి ధ్యానం చేద్దాం, వారి యొక్క చైతన్యాన్ని తీసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుల్ని సృష్టించాక ఆ మానసపుత్రులు 7 కలిసి భూమి మీదకి వెళ్ళి హ్యాపీగా జీవించండి అని చెప్తాడు. కానీ వారెవరూ కూడా మాకు అది వద్దు, మాకు జ్ఞానం కావాలి, సృష్టి యొక్క రహస్యం కావాలి, గురువు కావాలి అని తిరుగుతారు. బ్రహ్మదేవుడిని పరిశీలిస్తే బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో సంసారిగా కనిపిస్తాడు. ఈయన మనకు పనికిరాడు అనుకొని విష్ణు దగ్గరికి వెళ్తాడు. విష్ణు భూదేవి శ్రీదేవితో సంతోషంగా ఉంటాడు. అది చూసి ఈయన కూడా పనికిరాడని వెళ్ళిపోతారు. ఈశ్వరుడు దగ్గరికి వెళ్తారు. ఈశ్వరుడు కూడా పార్వతితో నాట్యం చేస్తూ ఉంటాడు. అది చూసి ఈయన మనకు పనికిరాడని చెప్పేసి వెళ్ళిపోతారు. గురువు కావాలని వాళ్ళు తపంతో తిరుగుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళ బాధ గమనించి గురువుని ఎలా ఉండాలో డిసైడ్ అయ్యే వీళ్ళ భావాలను గమనించి వాళ్ళకు నచ్చినట్టుగా మారిపోయి దక్షిణం వైపు కూర్చొని చాలా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటాడు. ఎంతో కాలం నుంచి గురువుని ఎదుగుతున్న ఈ మానసపుత్రులు ఆయన చూసి ఆగిపోతారు. ఈయన మనకి కరెక్ట్గా ఉన్నాడు, ఇతని పక్కన భార్య లేరు, సంసారి కాదు, సన్యాసిలా ఉన్నాడు అని చెప్పేసి ఆయన దగ్గర కూర్చుంటాడు. అప్పుడు దక్షిణామూర్తి తన చుట్టూతా కూర్చున్న వాళ్ళని మౌనంగా చూసి కళ్ళు మూసుకుంటాడు. వాళ్ళు ఎదురు చూసి వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. కాసేపటికి దక్షిణామూర్తి గారు ఆయన నుంచి ఒక తరంగాలు వెలువడతాయి, మౌన భాష. వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఇలాగ మాట్లాడకుండానే వాళ్ళకి బోధన చేస్తారు. సృష్టి అంటే ఏంటి, దాని తత్వం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తారు. సో వాళ్ళకి మొత్తం తత్వం అంతా బోధపడుతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం ద్వారా, ధ్యానం ద్వారా వాళ్ళతో కనెక్ట్ అవుతారు. అంటే ధ్యానంలో కనెక్ట్ అయ్యే మొట్టమొదటి భూమి మీద మొట్టమొదటి సృష్టి రచన జరిగాక మాస్టర్ ఆది గురువు ఎవరంటే దక్షిణామూర్తి. అందుకని ఈరోజు మనం ఆ దక్షిణామూర్తితో కలిసి మనం కూడా అనుసంధానం అవుదాం. బ్రహ్మ మానసపుత్రులు ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో, జ్ఞానాన్ని పొందారు, తత్వాన్ని పొందారు, మనం కూడా అలాగే పొందుదాం. కనుక ఇప్పుడు అందరం కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు మనం మానసపుత్రులమే. కళ్ళు 2 మూసుకోండి, వేళ్ళలో వెళ్ళి పెట్టుకోండి, హాయిగా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్గా కూర్చోండి. లైట్స్ ఆపేసుకోండి, డిమ్ లైట్లో కూర్చోండి. శ్వాసనే గమనించండి, ఉచ్ఛ్వాస నిశ్వాస. హాయిగా కూర్చున్నాం, సిట్ రిలాక్స్, ప్రశాంతంగా కూర్చున్నాం. దక్షిణామూర్తితో అనుసంధానం అవుదాం. హాయిగా రిలాక్స్గా కళ్ళజోళ్ళు తీసేయండి. మీ ఫోన్స్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని దక్షిణామూర్తిని ఆహ్వానించండి. దక్షిణామూర్తిని
బ్రహ్మ మానసపుత్రుల్ని ఆహ్వానించి వారితో కలిసి ధ్యానం చేద్దాం. దక్షిణామూర్తిని, వారి అనుంగ శిష్యుల్ని, వారి పరంపరని, వారి దేవీ దేవతల్ని అందరినీ ఆహ్వానిద్దాం. అందరికీ వెల్కమ్. వారి అందరి మధ్యలో మనం కూర్చుని ఉన్నాం. వారి యొక్క బ్లెస్సింగ్స్తో ధ్యానం చేద్దాం. వారితో పాటు మనము ధ్యానం చేద్దాం. హాయిగా కళ్ళు మూసుకోండి, శ్వాసనే గమనించండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస యొక్క ప్రవాహం. దక్షిణామూర్తి యొక్క స్తోత్రంతో ధ్యానం చేద్దాం, సంగీతంతో ధ్యానం చేద్దాం. లోపలికి వెళ్ళండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు పక్కకు పెట్టండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. సహజమైన సున్నితమైన శ్వాస. హాయిగా మనసు శూన్యమైనప్పుడే దక్షిణామూర్తి అనుసంధానం అయ్యారు. चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानम् शिष्यास्तु छिन्न संशयाः నిశ్వాస. నిధయే సర్వవిద్యానాం. దక్షిణీయం, దక్షిణామూర్తితో అనుసంధానం, దక్షిణామూర్తి సన్నిధిలో ధ్యానం, మానసపుత్రులతో ధ్యానం. ఎంత భాగ్యమో. హాయిగా దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः. इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रे कृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयः स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः. इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्
यस्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामीति तमेव भान्तमनुभाते तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमात् स्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूसुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तः स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रति वाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये भूरम्भांस्य नलो नीलोऽम्बरमहर्नाथो हिमांशुपुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद् विभोः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् स्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानात् च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादिश्वरत्वं स्वतः सिद्धिस्तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् తేజస్సు ద్వారా బ్రహ్మజ్ఞానం, తేజస్సు ద్వారా మౌనం, తేజస్సు ద్వారా దివ్యశక్తి. ఆ తేజస్సు పెంచుకుంటున్నాం దక్షిణామూర్తితో. దయచేసి ఎవరో కళ్ళు తెరవద్దు. మనలో మౌనం ద్వారా ఆ పరమ గురువుకు అనుసంధానం అవుతాం. మౌనం అత్యంత అద్భుతమైన వరం. సనక సనందాదులు దక్షిణామూర్తికి మౌనం ద్వారా అనుసంధానమయ్యారు, ధ్యానం ద్వారా అనుసంధానమయ్యారు. మౌన ధ్యానమే అసలైన ధ్యానం, అనుసంధాన ధ్యానం. నారద మహర్షి సూచించిన మార్గం. మనము
దక్షిణామూర్తితో అనుసంధానమై దక్షిణామూర్తి యొక్క దివ్య చైతన్య కాంతి తరంగాలు లోపలికి తీసుకుంటున్నాం. సనక సనందాదులు దక్షిణామూర్తి వారి చైతన్యం, శుద్ధ చైతన్యం మన లోపలికి ప్రవహిస్తుంది. సనక సనందాదుల చైతన్యం, సనత్ కుమారుల చైతన్యం అపారంగా ప్రవహిస్తుంది. ఆ దివ్య చైతన్యంలో మనం నిండిపోతున్నాం. అనుసంధానం ఏర్పడుతుంది. హృదయం ఓపెన్ అవుతుంది. నీ హృదయం దక్షిణామూర్తి యొక్క హృదయంతో అనుసంధానం అవుతుంది. మరింత లోపలికి వెళ్ళండి. ఎవరో కళ్ళు తెరవద్దు. చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషण्णं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेद दक्षं नमामि. चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्याः गुरुर्युवा गुरोस्तु मौनव्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः. ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः. चिदोघनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः. ईश्वरो गुरुरात्मेति मूत्रिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. अङ्गुष्ठतर्जनीयोगमुद्रा व्याजेन योगिनां श्रुत्यर्थं ब्रह्मजीवैक्यं दर्शयन् योगता शिवः. ॐ शान्ति शान्ति शान्तिः.
दीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत् समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यपि चला बुद्धिं च शून्यं विदु स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशङ्गादिना मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्त स्फुरल्पं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धता शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदता स्वप्ने जागृति वाय एष पुरुषो माया परिभ्रामिका तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। दूरं भास्यनलो नीलोऽम्बरमहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानात् च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्याधीश्वरत्वं स्वतः सिद्धे तत्पुनरष्टधा परिणतम् ऐश्वर्यमव्याहतम्। జ్ఞానమే సర్వస్వం, జ్ఞానమే చైతన్యం. మౌనం ద్వారా జ్ఞానం, మౌనం ద్వారా చైతన్యం, మౌనం ద్వారా కాంతి, మౌనమే సమస్త విస్ఫోటనం.
సర్వలోకాలకు గురువు, భవరోగులకు వైద్యుడు, సకల విద్యలకు నెలవు. ఆ దక్షిణామూర్తి యొక్క చైతన్యంతో అనుసంధానమవుతున్నాం. ఆది గురువు, ఆది యోగి యొక్క చైతన్యంతో అనుసంధానమై సమస్త జ్ఞానానికి మూలమైన తత్వాన్ని తెలుసుకుంటున్నాం. జ్ఞానం, ఎరుక అనే అవగాహనలో కలిగి ఉండడమే దక్షిణీ తత్వం. సకల శాస్త్రాల యొక్క జ్ఞానం మౌనం ద్వారా అనుసంధానమవుతుంది. తద్వారా జ్ఞానం, మోక్షం పొందుతాం, దుఃఖరాహిత్యం పొందుతాం, అకాల మృత్యువు నుంచి రక్షణ పొందుతాం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఇంకా లోపలికి వెళ్దాం. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా ఇంకా లోపలికి వెళ్తున్నాం. దక్షిణామూర్తి యొక్క శుద్ధ చైతన్యం నుంచి మౌన తరంగాలతో, కాంతితో వెలసిల్లుతున్నాం. మన చైతన్యం విస్తారంగా విస్తరిస్తుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆత్మ యొక్క చైతన్యాన్ని నిద్రలేపుదాం. నిద్రిస్తున్న మన ఆత్మని నిద్రలేపుదాం. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते। जानामीति तमेव भान्तमनुभात्येत्तत्समस्तं जगत्। तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यविचलां बुद्धिं च शून्यं विदुः। स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः। मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे। तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो माया समाच्छादनात्। सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान्। रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते। तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्तये। बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहिमित्यन्तः स्फुरन्तं सदा। स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया। तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः। शिष्याचार्यतया तथैव पितृपुत्रात्यात्मना भेदतः। स्वप्ने जाग्रति वा य एष पुरुषो माया परिभ्रामितः।
तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नलो नीलोम्बरमहर्नाथो हिमांशु पुमान् विद्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभुः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्धिस्तत् पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवं कुरु जगदिदं ताङ्गनिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलनावैचित्र्यचित्रीकृतं मायावीव वृजम्भयत्ययपि महायोगीव यः स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवं भूनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येत्तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये प्राणमपीन्द्रियाण्यविचलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै దేహం श्रीगुरुमूर्तये नमः ప్రాణం ఇంద్రియాలు సమస్తం జ్ఞానశక్తి మీదే ఆధారపడతాయి. జ్ఞానం మౌనం ద్వారానే వికసిస్తుంది. ఎంతగా మౌనం పెంచుకుంటే మనలో అంతగా ధ్యానశక్తి విస్తారమవుతుంది. మౌనం ద్వారా జ్ఞానం, మౌనం ద్వారా ఆత్మశక్తి, మౌనం ద్వారా శుద్ధ చైతన్యం వికసిస్తుంది. అది చెప్పటమే దక్షిణామూర్తి యొక్క తత్వం. మన దేహం యొక్క శక్తి కాంతి ద్వారా వస్తుంది. కాంతి యొక్క శక్తి మనసు ద్వారా నియంత్రణ అవుతుంది. మనసు మౌనమైతే శక్తి విస్తారం అవుతుంది. దక్షిణామూర్తి యొక్క శుద్ధ చైతన్యంలో నుంచి అపారమైన జ్ఞానాన్ని పొందుతున్నాం. జనన మరణ చక్రం నుంచి విడుదలయ్యే గొప్ప చైతన్యాన్ని తీసుకుంటున్నాం. జ్ఞాన అమృతాన్ని తాగుతున్నాం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా
ధ్యాన దక్షిణీయం, దక్షిణామూర్తి యొక్క హృదయ తరంగాలకి అనుసంధానమై మన చైతన్యాన్ని విస్తారం చేసుకుంటున్నాం. ఆ మహాదేవుడి యొక్క చైతన్యం మన అణువణువులో దక్షిణామూర్తి రూపంలో ప్రవహిస్తుంది. ప్రతి కణము కాంతితో మెరుస్తుంది, ఆత్మ విజ్ఞానంతో మెరుస్తుంది. సమస్త దుఃఖాలకి మూలమైన అజ్ఞానం, అంధకారం నశిస్తుంది. మనలో ఉన్న చీకటలు తొలగి వెలుగు, కాంతి కిరణాలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఎవరు కళ్ళు తెరవద్దు. कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम्
सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी
सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम्
भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे ఆఖరి 10 నిమిషాలు శ్వాసధార ధ్యాసధార. సంసార బంధం, అన్ని సంసార బంధనాల నుంచి విడుదల చేసే మౌన ధ్యానం, దివ్య ధ్యానం. సకల జ్ఞానాలను ప్రసాదించే, సకల చైతన్యాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి యొక్క దివ్య తరంగాలు మన అణువణువుల్లో ప్రవహిస్తున్నాయి. వారి యొక్క పూర్ణ చైతన్యం మన యొక్క జ్ఞాన వికాసాన్ని ఇస్తుంది. దివ్య నేత్రాన్ని, దివ్య చక్షువుని, దివ్య చైతన్యాన్ని నింపుతుంది. ఆ దక్షిణామూర్తి, వారితో ఉన్న సనక సనందాదులు, వారితో ఉన్న సమస్త దేవతల యొక్క మౌన భాష మన హృదయాన్ని తట్టిలేపుతుంది. హృదయం లేచినప్పుడు, హృదయం మేలుకున్నప్పుడు ఆ హృదయంలో ఉన్న భాష పరమాత్ముడికి అనుసంధానం అవుతుంది. హృదయముతో ఉన్న భాష మాత్రమే పరమాత్ముడి యొక్క భాష. ఎవరైతే హృదయాన్ని మేలుకొలుపుతారో, హృదయంలో ఉన్న తరంగాలని ఇతరులకు అందించగలరో వారే సాక్షాత్తు ఆ పరమాత్ముడు. మన హృదయ తరంగాలను, హృదయపు కాంతి తరంగాలను, హృదయ జ్ఞాన తరంగాలను, హృదయ మౌన తరంగాలను విస్తారం చేద్దాం సృష్టిలో. హృదయ కరుణ తరంగాలను సృష్టి అంతా పంపిద్దాం. ప్రతి ప్రాణిలో ఉన్న పరమాత్ముడిని మేల్కొల్పుదాం. జ్ఞానమే మోక్షం. ఈ సృష్టికి జ్ఞానమే మోక్షం. ప్రతి ప్రాణి జ్ఞానాన్ని పొందాలి.
ఆఖరి 5 నిమిషాలు దక్షిణామూర్తి యొక్క చైతన్యంతో మన సమస్త ఇంద్రియాలలో జ్ఞాన కాంతి బీజాలు నింపుకున్నాం. ఎంతో చైతన్యంతో విలసిల్లుతున్నాం. మనలో ఉన్న దిగులు, భయము, బాధ, అభద్రతా భావం, ఒంటరితనం అన్నీ మటుమయమైపోయినాయి. కాంతితో మెరిసిపోతున్నాం, జ్ఞానంతో మెరిసిపోతున్నాం. మృత్యు భయం, సంసార భయం, అన్ని భయాల నుంచి విడుదలయ్యి దక్షిణామూర్తి యొక్క చైతన్యంతో దగదగలాడుతున్నాం, విస్ఫోటనం చెందాం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. ఆఖరి 1 నిమిషం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 1 నిమిషం దక్షిణామూర్తి యొక్క దివ్య జ్ఞాన శక్తి తరంగాలను పొంది వెనక్కి వచ్చేస్తున్నాం. ఆఖరి 1 నిమిషం అపారమైన శక్తి పొందుతున్నాం. దక్షిణామూర్తి యొక్క మౌన శక్తిని, జ్ఞాన శక్తిని, దివ్య తరంగాలని మన హృదయం అంతా నింపుకొని మనలో ఉన్న చీకటి కోణాలను తీసివేస్తున్నాం. దివ్య కాంతి తరంగాలు. ఆఖరి 10 సెకండ్లు. ఆఖరి 5 సెకండ్లు. ఆఖరి 1 సెకండ్. ఓకే, నెమ్మదిగా చేతివేళ్ళు విడదీసి ఆ చేతివేళ్ళు మీ కన్నురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. చేతులు 2 విడదీసి చేతివేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం. మీ చేతులు 2 విడదీసి చేతివేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి.
ఓపెన్ యువర్ ఐస్, కూల్, రిలాక్స్. చాలా అద్భుతంగా ధ్యానం చేసాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దక్షిణామూర్తికి, సనత్సనందాదులకి, బ్రహ్మ మానసపుత్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్దాం. పరమ గురువు పితామహ పత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్దాం. ఇంతసేపు మనతో ధ్యానం చేసిన దక్షిణామూర్తికి, వారి అనుంగు దేవతలకి, దేవీ దేవతలకి, వారి పరంపరకి, వారి మాస్టర్స్కి అందరికీ వందనాలు చెప్తూ వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. దక్షిణామూర్తి యొక్క చైతన్యంతో ధ్యానం చేసాం. 1 గంట పాటు ధ్యానం చేసాం. ఈరోజు మౌనం నుంచే శక్తి తీసుకున్నాం. దక్షిణామూర్తి అంటేనే మౌనం. జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా చేయగలిగినంత చేసి చేయలేని స్థితిలో మౌనం ఉండడమే అసలైన తత్వం. మౌనమే అసలైన భాష. కనుక అందరూ మౌనంలో ఉంటూ మౌనాన్ని శక్తిగా మార్చుకొని, మౌనాన్ని ఆయుధంగా మార్చుకొని, మౌనాన్ని వాహకంగా మార్చుకొని జీవిస్తారని కోరుకుంటున్నాను.